తనపై వస్తున్న ఆరోపణలపైన ఘాటుగా స్పందించారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి. తన వల్ల తన సోదరుడికి స్థానభ్రంశం కలిగిందన్న వార్తలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కేవలం తన మార్కెట్ యార్డ్ మండల కన్వీనర్ పదవులను తొలగించడంతో పాటు తనను వైసీపీకి దూరం చేసేందుకు కొత్తగా వచ్చిన సమన్వయకర్త ప్రయత్నిస్తున్నాడని మండిపడుతున్న ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణస్వామితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికలకు సమయం కొద్దిగా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ రోజుకొక జాబితాలో అభ్యర్థులను మారుస్తూ వస్తోంది. ఇదే నేపథ్యంలో ఆలూరులో ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంని కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించింది. కానీ దీనికి సంబంధించి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జిల్లాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా గుమ్మనూరు జయరాం ఆలూరు శాసనసభ మారటానికి ఒక వ్యక్తి కారణమని, ఆ వ్యక్తి వల్లనే ఈరోజు ఆలూరు నుంచి కర్నూలు ఎంపీగా వెళ్లవలసి వచ్చిందని చెప్పేసి ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఏదైతే ప్రచారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీ వల్లనే మీ బ్రదర్ ఆలూరు నియోజకవర్గం కోల్పోయాడని, అక్కడి నుంచి ఆయన కర్నూలు ఎంపీగా వెళ్ళాడని చెప్పేసి ఒక ప్రచారం సాగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో? నా మీద ఆరోపణలు చేసి వాళ్ళు లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు నా మీద ఆరోపణ చేస్తున్నారు. కానీ ఎట్లా ఏం జరిగినా మన వైఎస్ఆర్ పార్టీ నుండి ఆయనకి అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేది కానీ ఆయనకి తెలిసి ఉండాలి. ఇది ఎందుకంటే మినిస్టర్ జయరాం గారిని జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఎంపీగా పంపిస్తాడన్నప్పుడు మేము కూడా చిప్పగిరిలో పోయి బాణాలు వదలడం జరిగింది. ఆయనకి సమన్వయకర్తగా ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత మేము పోయి సంబరాలు చేసుకున్నాము. కానీ ఆయన మనసులో ఏముందో మాకు తెలియదు. కానీ ఆయన వచ్చి జయరాం అన్న దగ్గరికి వచ్చి కూర్చొని మాకు అవకాశం వచ్చింది మామ అని చెప్పి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మేము ఇంకా సంతోషపడేవాళ్ళము. కానీ ఏం జరిగిందంటే ఆ రోజు ఒక నారాయణ మీద అపోహ చేస్తూ నారాయణని ఎక్కడ తిరిగి పక్కకు పెట్టాలో వైఎస్ఆర్సీపీని అంటే ఉద్దేశంతోనే ఆయన ఆరోపణలు చేసినాడు. కానీ మేము వైఎస్ఆర్సీపీని ఇడిచిపెడతామని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టిపోతామని కానీ జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాక మేము ఎవరు సిద్ధంగా లేము. కానీ ఆయన నా మీద ఆరోపణ చేసి జనాల్ని వేరే విధంగా డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. కానీ నేను ఏమి తప్పు చేయలే. తప్పు చేసింటే ఆ తప్పుకి ఎప్పుడో ప్రత్యామ్నాయంగా ఆ తప్పు జరిగిపోయిన తర్వాత ఇద్దరు కలిసి జెడ్పీటీసీకి నామినేషన్ వేసిండేది. జయరాం అన్న ఆ రోజు ఇరుపాక్షికి నారాయణకి మేమిద్దరు వేసింటే అందులో ఇంకో విషయం, సాయిప్రసాద్ రెడ్డి కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మన నగుటాను కోటరెడ్డి పైంతూరు ఓడిపోయినాడు, ఆయనకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అది మాట్లాడిన తర్వాత ఇరుపాక్షిని నన్ను ఇద్దరం కూర్చోపెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అది మాట్లాడి కోటిరెడ్డికి ఇస్తామన్న అవకాశం అంటే మామ కోటిరెడ్డి గెలవడు, నన్ను అర్థం చేసుకో, ఆయన మధ్యాహ్నం వరకు 2014 మధ్యాహ్నం వరకు తిరిగి మధ్యాహ్నం నుంచి చెట్ల కింద తాగి పనుకుంటాడు, ఆయనతో క్యాన్వాసింగ్ చేసేది కాదు, ఆయన వల్ల కాదు, ఆయనతో గెలలేడు, నాకే అవకాశం అని చెప్పి నన్ను విత్డ్రా చేయించి ఇరుపాక్షికి ఇవ్వడం జరిగింది. గుమ్మనూరు నారాయణ స్వామి ఇట్లు గ్రామంలో కానీ లేదంటే ఈ పక్కన కానీ చేయకూడని పనులని చేస్తున్నాడు, అతన్ని దూరం పెట్టు, దీనివల్ల నీకు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన గుమ్మనూరు జయరాంకి చెప్పినట్లు ఆయన వినకపోవడంతోనే ఆయన గుమ్మనూరు జయరాంకి దూరం అయినట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు. దీనికి ఏం చెప్తారు? అన్న అది ఏమి లేదన్నా, 2019లో గెలిచిన తర్వాత 2020-21 వరకు కలిసిమెలిసి ఉన్నాము. 2021లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు నేను జైలుకు పోయి వచ్చిన, జైలు పోయినా కూడా మా అన్న మంత్రి అని చెప్పి గుమ్మనూరు నారాయణ తప్పిలేదు కదన్నా. ఆ రోజు ఇప్పుడు తప్పు చేసినాడు తప్పే, తమ్ముడైనా అన్నైనా కొడుకైనా ఎవరైనా తప్పు చేసిన తప్పే అన్నాడు. ఆ రోజు ఆ తప్పు అయిపోయింది, ఆ తప్పులో జైల్లో అనుభవించి వచ్చినాను, ఏమైనా ముద్దాయిగా ఉన్నాను. అయిన తర్వాత కన్నా జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చింది, అప్పుడు కలిసే ఉన్నారు, ఇద్దరు కూడా కలిసే ఉన్నాము, వద్దనే ఉన్నాము. జడ్పీటీసీకి నామినేషన్ వేసే ముందు రోజుగానే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి అన్న గారిని కూడా మేము ఒకటే అడుగుకుంటున్నాము, మా నియోజకవర్గంలో మార్పు జరిగి మా జయరామన్నకి మళ్ళీ టికెట్ వస్తే ఇంకా సంతోషపడుతూ జగన్ అన్నకి ఆలూరు నుంచి మొట్టమొదటిగా మేము ఆలూరు నియోజకవర్గం నుండి జయరామన్నని మడి ఎమ్మెల్యేగా పంపేయాలి చూడాలనేది మా కోరిక. పైన వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా పూర్తిగా నిరాధారం అని చెప్పేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ స్వామి చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, విషయం టీవీ, ఆలూరు, కర్నూలు.